పిల్ల బచ్చగాళ్ళు కూడా కొరకొర బచ్చగాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు లేపేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తప్పనేస్తారు. అక్కడ ఆ ఆధారాలు ఇదే లడ్డూలో కల్తీ జరిగినట్టు ఆధారాలు లేవు కాబట్టి కల్తీ జరగలేదట. అంటే ఎవడన్నా సాక్షి లేకుండా ఎవడన్నా చంపేయచ్చు. సాక్షి లేదు కాబట్టి కానీ నేరస్తుడు కాదు అని వదిలేస్తారు బయటికి. ఇదే కదా మన చట్టం. దీనికి ఇంకేమున్నాయండి? దీని గురించి మనం పెద్ద ఆలోచించి కంగారు పడాల్సిందే ఉంది. అసలు అందులో కల్తీ జరిగిందంటానికి నాకు అనిపించిన కొన్ని పాయింట్లు చెప్తానేనండి. జగన్ హిస్టరీ ఫస్ట్. జగన్ గారి హిస్టరీ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఆయన కమిషన్ తీసుకుంటాడు. ప్రతి దాన్ని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ఆయన సొంతానికి వాడుకుంటాడు. అది ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన మీద కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్లు తీసుకున్నాడు అనడానికి ఫస్ట్ ఆధారం అది. తర్వాత వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి గారు మార్చిన రిజల్యూషన్. అప్పటి వరకు నందిని కంపెనీతో టైప్ ఉంది. నందిని కంపెనీతో టైప్ ఉన్నప్పుడు ఆ టైప్ని తీసేయడానికి కొత్తగా ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళి ఇవ్వడానికి ఆ ఏఆర్ ఫుడ్స్కి అసలు టీటీడీ రూల్స్ ఏంటంటే 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలట. ఆ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళ కంపెనీలకు మాత్రమే ఇవ్వాలి. కానీ వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత 150 కోట్లోనూ సరిపోద్ది, 150 కోట్లు టర్న్ ఓవర్ చాలని 150 కోట్లు టర్న్ ఓవర్ అని రిజల్యూషన్ మార్చేసేటట. ఎందుకు మార్చాడు మరి? మార్చాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో నందిని నెయ్యి వాడుతున్నారు కదా. నందిని నెయ్యి అంటే అది రైతుల కోఆపరేటివ్ సొసైటీ నుంచి, గవర్నమెంట్ది కదా. ఎందుకు మార్చారు? కల్తీ జరిగిందంటే ఎంతకన్నా ఆధారాలు అక్కర్లేదండి. ఇప్పుడు మార్కెట్లో అరౌండ్ 500 అమ్ముతుంది స్వచ్ఛమైన నెయ్యి. లేదు ఒకవేళ మనం టోకులో తీసుకుంటాం, ప్రతిరోజు తీసుకుంటాం కాబట్టి ఒక 20-30 తగ్గుతుంది తప్ప 320 రూపాయలకి కేజీ రావడం ఏంటి? 320 రూపాయలకి ఎందుకు వస్తుంది? అసలు అక్కడ మిమ్మల్ని డబ్బులు చూసి ఎవడో తక్కువ రేటుది ఎందుకు కొనమన్నాడు? ఎవడన్నా తక్కువ రేటుది కొనాల్సిన అవసరం ఏంటి? టీటీడీకి ఆదాయం తక్కువ, టీటీడీ దగ్గర ఉన్న ఆస్తులు తక్కువ, ఏం తక్కువని ఆ భక్తులకు మీరు ఎంత తక్కువ రేటుది, నాణ్యత లేనిది ఎందుకు వాడాలి? కమిషన్లు 320 రూపాయలకి రావడం అంటే ఖచ్చితంగా అది కల్తీ తప్ప ఒరిజినల్ అయితే రాదు. ల్యాబ్ రిపోర్టు క్లియర్గా ఉంది. దానిలో ఈ ఫ్యాట్లు ఉండే అవకాశం ఉంది. ఇగో సోన్స్ ఆఫ్ ఫ్యాట్లో యానిమల్ ఫ్యాట్లు ఉన్నాయి. యానిమల్ ఫ్యాట్లు మాకు అందులో అవశేషాలు కనిపించాయి. అయితే ఇవి వేరు కారణాలతో కూడా ఇలా కనిపించవచ్చు అని కొన్ని కారణాలు కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు? అందులో యానిమల్ ఫ్యాట్ ట్రేస్ అయింది. యానిమల్ ఫ్యాట్ అందులో ట్రేస్ అవడం అంటే భక్తుల మనోభావాలు గాయపరచడం. చాలా బాధపడుతున్నాను నేనని ఆ బాధ వ్యక్తం చేసాడు తప్ప ఆయన దీన్ని పట్టుకుని ఏమన్నా మొత్తం దేశం అంతా చేసేద్దాం, అందరినీ పిలిపించేద్దాం, దీన్ని ఇమీడియట్గా ఎంత పెద్ద ఇష్యూ చేద్దాం, రాజకీయం చేసేసుకుందాం. ఆయన ఇప్పుడు రాజకీయం చేసేంటి? రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి చంద్రబాబు గారికి? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా? ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఈయనేమో 11 సీట్లు పరిమితం అయిపోయినా చిన్న పార్టీ, ఈయనేమి పెద్ద ప్రధాన ప్రతిపక్షం కాదు. ఆయన మీద ఇప్పుడు ఎందుకు రాజకీయం చేయాలండి? ఒకసారి ఆలోచించండి. కొన్ని వాస్తవాలు, అన్ని ఆధారాలు, సాక్ష్యాలు కోర్టు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసేటండి సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కడన్నా? సింపుల్ లాజిక్ అడుగుతాను నేను. జగన్మోహన్ రెడ్డి నేరం చేసినట్టు ఎక్కడ సాక్ష్యం లేదు. ఎలా చేశాడు నేరం? అయినా ఒక గవర్నమెంట్కి సంబంధించిన 1000 ఎకరాలు ఉంది. ఆ 1000 ఎకరాలు ఎవరికో ఒక సుబ్బారావు గారికి ఇచ్చేసాడు. ఎందుకు? నేను కంపెనీ పెట్టుకుంటాను అన్నాడు. గవర్నమెంట్ ప్రకారం కంపెనీలు పెట్టుకునే వాళ్ళకి అలర్ట్ చేస్తాం కాబట్టి ఎకరం రూపాయి చెప్పి నేను ఇచ్చేస్తాం. ఎందుకు రూపాయి చెప్పిన ఇచ్చాడు? ఆయన ఉద్యోగాలు ఇస్తాడు అని అలర్ట్ చేశాడు. అలర్ట్ చేస్తే ఒకవేళ ఈ ఖచ్చితంగా అక్కడ తారుమారు జరిగింది. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి? ఆడేం చేశాడు? 1000 ఎకరాలు తీసుకున్నవాడు సరదాగా నడుచుకుంటూ సాక్షి టీవీలోకి వచ్చాడు. వచ్చి అంటే మీడియా చాలా బాగుంది, ఇది బాగా డెవలప్ అవుద్దని నాకు నమ్మకం ఉంది, నేను కూడా పెట్టుబడి పెడతాను అన్నాడు. సరే పెట్టండి పెట్టుబడి, ఇక్కడ షేర్ ఎంతంటే 10 రూపాయలండి అన్నాడు. 10 రూపాయలు కాదండి, నేను 500 ఇచ్చుకుంటాను, 1000 రూపాయలు ఇచ్చుకుంటాను, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఇది 2 సంవత్సరాలు తిరిగేటప్పుడు 5000 అయిపోద్దని, కాబట్టి 10 రూపాయలు ఉన్నదాన్ని నేను 500 పెట్టుకుంటానని చెప్పి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి షేర్లు కొన్నాడు. షేర్లు కొంటే మామూలుగా అయితే చూసేవాడు దాన్ని ప్రూవ్ చేయగలడా? ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అవును నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సాక్షిలో పెట్టుబడి పెట్టుకున్నాను అంటాడు. మరి ఎలా ప్రూవ్ చేశారు? అది సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాళ్ళు వచ్చి ఓకే ఈడెవడ పెట్టుబడి ఎవడెవడ పెట్టాడు, ఇగో సుబ్బారావు 100 కోట్లు పెట్టాడు. ఈడు 100 కోట్లు సడన్గా ఎందుకు పెట్టాడు? 10 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలకి ఎందుకు కొన్నాడు ఈడు? అసలు వెళ్ళండి ఆయన దగ్గర రమ్మనండి. ఈ లోపల ఈడు పెట్టుబడి పెట్టిన ఒక 5-6 నెలల లోపల గవర్నమెంట్ నుంచి ఆడు ఏమైనా లబ్ధి పొందాడు చూడండి. పొందాడు. 1000 ఎకరాలు పాలన చోట. ఓహో ఆ 1000 ఎకరాలు అక్కడ పొందాడు కాబట్టి ఈ 100 కోట్లు ఇతనికి ఇచ్చే లంచం పెట్టుబడి రూపాయలు చూపించాడు. అందుకే 10 రూపాయలది 100 రూపాయలు కొన్నాడు. ఇలా తీసుకొచ్చారండి బయటికి.
లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవడం ఎవరి సాధ్యం కాదు. అసలు మనం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే అతను దొరకడం, సిబిఐ వచ్చి ఆ రేంజ్లో లోతులకు వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆధారాలు పట్టుకుంది కాబట్టి ఆయన మీద కేసులు అయ్యాయి. అంత తెలివైనడు ఆయన ఒక అవినీతి చేస్తూ ఈజీగా దొరికెత్తాడా? మళ్ళీ జరగాలి అంత లోతైన ఎంక్వైరీ. ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగింది వాస్తవం, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి వాస్తవం. కానీ దాన్ని ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రూవ్ చేయగలరా ప్రూవ్ చేయలేరా అనేది ఇప్పుడు సాక్ష్యాధారాలను బట్టి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టులో ప్రూవ్ చేసినా చేయకపోయినా ఇక్కడ అన్యాయం జరగడం మాత్రం నిజం. మీకు అర్థమైందండి? చుండూరు కేసు 8 మంది ఎవరైతే చంపబడ్డారో సుప్రీంకోర్టులో వాళ్ళకి శిక్ష పడిందా, నిర్దోషులుగా బయటకు వచ్చారు సెకండరీ. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది, ఆల్రెడీ అన్యాయానికి గురయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఎవడో మార్చలేడు కదా. అర్థం చేసుకోవాలా, చాలా లోతులు ఉంటాయండి. అదండి పరిస్థితి. నాకు తెలిసిన విషయాలు చెప్పానండి. మరి ఇందులో ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలు ఉంటే నేనేం చేయలేను. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మనందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఎలా చేసే వ్యక్తా కాదా, న్యాయం కోసం నీతి కోసం ఎక్కడ దాకా నిలబడతాడు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుకుంటూ జైలుకి పోయాడు. ఆయన చేయలేదా నేరం, కానీ జైలుకి పోయాడు. అప్పుడు కూడా చాలా ప్రచారాలు జరిగాయండి. అప్పుడు కూడా పన్నువోలు సుధాకర్ రెడ్డి లాంటి మరొకడు వెళ్ళి ఏకంగా మొత్తం దేశం అంతా ప్రెస్ మీట్లు పెట్టేశారు. వాళ్ళ మీద ఏ చర్యలు లేవు, ఎవరున్నాయి లేని ఆరోపణ కూడా. నిజంగానే ఒక సీఎం ఒక ప్రకటన చేశాక ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీ మీద సీఎం మాటలు వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు అతను చేశాడు, 300 కోట్లు దొబ్బేశాడని ముందు జగన్ చేశాక జగన్ అండర్లో ఉన్న సిఐడి వచ్చి దర్యాప్తు చేసి ఆయన మీద కేసు కట్టి జైలుకి తీసుకెళ్ళిపోయి ఆయన్ని 50 రోజుల పైన హింసించారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదండి. ఇన్ని అన్యాయాలు ఎదుర్కొంటున్నా, ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా ఆయన తరపున మాట్లాడడానికి ఎవరు ఒక్కరు రాలేదు. ఈవేళ ఆధారాలతో ఒక ల్యాబ్ రిపోర్ట్తో పాటు ఆయన మాట్లాడిన మాటను పట్టుకుని ఆయన్ని బదనాం చేయడానికి ఎంత భారీ స్థాయిలో జరుగుతుందంటే నాకు ఎందుకో చంద్రబాబు నాయుడు గారి చుట్టూరా చాలా పెద్ద భయంకరమైన కుట్ర అయితే ఉందనిపిస్తుందండి. ఆయన్ని దేశవ్యాప్తంగా బదనాం చేయాలి, ఆయన మీద లేని ఆరోపణలు ఉన్నట్టు నమ్మించాలి, ఆయనకున్న క్రెడిబిలిటీ. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బయటకు వచ్చారు. వాళ్ళందరి మనసుల్లో కూడా ఇప్పుడు ఆయన్ని చెడ్డ చేయాలి, ఆయన చెడ్డ వ్యక్తిగా ముద్ర వేయాలి. కాబట్టి అంత భారీ స్థాయిలో జరుగుతుందేమో నాకైతే బాధేస్తుంది, కొంచెం ఆందోళనగా కూడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ విషయంలో కానీ, ఆయన చుట్టూరా జరుగుతున్న ఈ కుట్రల విషయంలో కానీ తెలుగుదేశం కార్యకర్తలందరూ గుండె నిబ్బరం చేసుకొని నిలబడండి. మన నాయకుడు అవినీతిపరుడు కాదు, మన నాయకుడు అన్యాయం చేసేవాడు కాదు, మన నాయకుడు నీతికి నిబద్ధతకి నిలబడిన వ్యక్తి, విలువల కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి. ఈ విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. ఇంత పెద్ద ఆరోపణ నుంచి చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది ఈ కుట్ర అయితే. ఈ కుట్ర నుంచి సమర్థవంతంగా నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద ఉందని తెలియజేస్తూ